హలో అండి. ఈరోజు నేను ఇన్స్టెంట్ సాంబారు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇందులోకి ఒక పావు కేజీ కందిపప్పుకి నేను ఒక 50 నుంచి 70 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. దీంట్లోకి ఒక 50 గ్రాములు పచ్చి శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 5 టేబుల్ స్పూన్స్ ధనియాలు అన్నీ తీసుకున్నానండి. ఇవన్నీ మనం కొలతల ప్రకారమే తీసుకోవాలి. చింతపండు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 100 గ్రామ్స్ ఎక్కువ అవుతుందండి. 70 గ్రాములు సరిపోతుంది. వీటన్నిటిని మనం బాగా దూరగా వేయించి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా. ముందుగా గిన్నెను పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకొని మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు తీసుకోవచ్చండి. ఇది బ్యాచిలర్స్కి సాయంత్రం పూట్ల త్వరగా చేసుకోవాలనుకోవడానికి చాలా త్వరగా పూర్తి అయిపోతుందండి. నేను క్యారెట్, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి ప్రస్తుతానికి నాకు అందుబాటులో ఉన్న కూరగాయలు అవి. మునక్కాడ దొరకలేదు, మునక్కాడలు ఇంకా సరిగా రావట్లేదు. చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోద్దండి ఈ రెసిపీ. ఒక్కసారి ప్రయత్నించండి. టేస్ట్ కూడా ఎలాంటి వ్యత్యాసం లేకుండా చాలా రుచిగా ఉంటుంది. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకున్నాను. మనకి ఇష్టం ఉంటే కారంతో కూడా పని లేకుండా ముందుగానే అందులో ఒక 50 గ్రాముల ఎండుమిర్చి కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు. ఆ మిశ్రమంలోనే ముందుగా మనం పౌడర్ చేసిన మిశ్రమంలో నేనైతే వేయలేదు, కారం చూసి తగ్గట్టు వేసుకోవచ్చులే అని. వీటిని బాగా తిరగదోడేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నిటినీ మూత పెట్టి మనం చిన్న మంట మీద కూరగాయలని 2 నిమిషాలు ఊరికే ఉడికిపోతాయండి. ఏముంది చూడండి, ఎలా మగ్గిపోయినాయి చక్కగా టేస్ట్గా. ఆనియన్స్, టమాటాలు, క్యారెట్ కూడా శుభ్రంగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి తగినంత కారం వేసుకుంటున్నాను. కారం తక్కువగా తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, కొంచెం ఘాటుగా కావాలనుకున్న వాళ్ళు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను తయారు చేసి మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ని, ఇప్పుడు నేను తీసుకున్న మిశ్రమం ఒక ఫ్యామిలీకి, ఒక 5 మెంబర్స్కి చక్కగా సరిపోతుంది. దీంట్లోకి నేను ఒక 5 టేబుల్ స్పూన్స్ పౌడర్ని వేశాను సుమారుగా. చూసారా, పౌడర్ని చక్కగా పౌడర్ వేయంగానే మనం వేసిన పొడులకి ఆ పౌడర్ చక్కగా చిక్కగా అయిపోయింది చూడండి. నేను డైరెక్ట్ వేసాను, లేదంటే కొంచెం వాటర్లో మిక్స్ చేసి కూడా వేసుకోండి, అప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది మనకి. చూస్తున్నారుగా, ఇప్పుడు నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్, చాలా చాలా సింపుల్గా తయారవుతుంది. ఇప్పుడు మనం ఆ పౌడర్ దీంట్లో బాగా మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి. అదే ముందే మనం వాటర్లో కలిపి పోసుకోవడం వల్ల మనకి పని ఇంకా సులువుగా ఉంటుంది. అలా ఉండలు కట్టే అవకాశం కూడా తగ్గిద్ది. ఇప్పుడు కొంచెం నాకు లమ్స్ ఉండల్లాగా అనిపించినాయి, ఇంకే బాగా మిక్స్ చేశాను. ముందే వాటర్లో కలిపితే ఆ ప్రాబ్లం కూడా మనకి రాదు. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. ఇప్పుడు ఈ సాంబార్ని మనం ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి మరిగించుకోవచ్చు. తాలింపు తర్వాత వేసుకోవాలి అనుకునే వాళ్ళు ముందు తాలింపు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను కొంచెం ఇంగువను కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. సాంబార్ కదండి, ఇంగు వేస్తేనే రుచిగా ఉంటుంది. ముందు కూరగాయ ముక్కలు వాటర్లో ఉడకబెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా అయ్యాక బాగా మరిగాక పోపు వేసుకుంటే ఇన్స్టెంట్ ఇంకా చాలా బాగుంటుంది. లాస్ట్లో వేసుకుంటే నాకు ముందే వేసే అలవాటు. కూరగాయ ముక్కలు ఆయిల్లో మగ్గితేనే బాగున్నట్టు ఉంటాయి, పచ్చివాసన లేకుండా. చూడండి సాంబార్ ఎలా తెరులుతున్నాయో. చూడండి ఎంత చక్కగా చక్కటి చిక్కదనం వస్తుందండి సాంబార్ కూడా. మనం విడిగా పప్పు చేసుకొని దాన్ని కాచిన దానికన్నా ఇది ఇంకా చిక్కదనం వస్తుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం పప్పు వండుకొని అది మెదుపుకొని ఇది చేసుకొని ఈ హడావుడి లేకుండా
చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒక్కసారి ప్రయత్నించి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఈ ఛానల్ మీకు నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ వీడియో చూస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చూపించే విధానంలో కొంచెం అటు ఇటు ఉన్న రెసిపీ మటుకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ప్రయత్నం చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి చక్కగా ఎలా చిక్కగా ఎంత చక్కగా ఉన్నాయో పప్పుచారు. చూస్తుంటేనే నోరూరిపోతుంది, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంత కలర్ఫుల్గా కూడా ఉంటుంది. నేను ఇంకా కారం అవి తక్కువగా వేసాను. ఇంకా కొంచెం కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం స్పైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఈ టైంలో కనుక పులుపు కానీ ఏదైనా తక్కువగా, పులుపు ఎక్కువ ఇష్టపడ్డోళ్ళు తక్కువగా అనిపిస్తే కొంచెం అంతా అయిపోయాక ఒక అరచెక్క, ఒక నిమ్మకాయను కూడా పిండుకోవచ్చు. మరీ పుల్లగా ఇష్టపడేవాళ్ళు మాత్రం, లేదంటే అవసరమే లేదు. చాలా రుచిగా ఉంటాయి, చాలా త్వరగా కూడా అయిపోతాయి. ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ సాంబార్ పొటాటో ఫ్రై.